అమీన్పూర్ మండల కేంద్రంలో 50 కోట్ల విలువైన 5,000 గజాల భూమిని తప్పుడు ధ్రువపత్రాలతో కబ్జా చేస్తున్న వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజావాణిలో కలెక్టర్ క్రాంతి వల్లూరుకు వినతిపత్రం ఇచ్చిన బీరంగూడ వాసులు. ఇక్కడ అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ గ్రామ ప్రజలమంతా కూడా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. ముఖ్యంగా అమీన్పూర్లో భూ కబ్జాదారులు అనేక రకాలుగా డాక్యుమెంట్లు సృష్టిస్తూ దొంగ అనేటోడు ఉట్టికి వస్తున్నాడు మా దగ్గరికి. దొంగ అనేటోడు కాగితం పెట్టుకొస్తున్నాడు. ఆ కాగితాలతోని 100 కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది అమీన్పూర్లో. ప్రభుత్వ స్థలాలలో సర్వే నంబర్లు పట్టా సర్వే నంబర్లు వేయాలి, ఆ డాక్యుమెంట్ పెట్టుకుని రావాలి, ఈ ప్రభుత్వ భూములు కబ్జా చేయాలి. 1 కాదు 2 కాదు, మరి ప్రస్తుతం ఇది ఒక మంచితనంగా మాత్రమే ప్రభుత్వ సర్వే నంబరు 993 సర్వే నంబర్లో ప్రభుత్వ స్థలం ఉంటే దానికి 844, 842 సర్వే నంబర్ వేసి మరి డాక్యుమెంట్ సృష్టించి దాదాపు 5,000 గజాల పైన అంటే దాదాపు దాని విలువ 50 కోట్లు విలువ చేసే భూమిని మరి కబ్జాకు పాల్పడుతున్నారు. బినామీ పేర్లతోని దొంగలు చేస్తూ ఉన్నారు. సర్వేకి అప్లై చేసినాం, సర్వే వచ్చి చేస్తుంటే సర్వే చేసి అడ్డుపంతులు వదలకుండా మరి రిపోర్ట్ మేము 3 రోజుల తర్వాత ఇస్తామని చెప్పి వెళ్ళిపోయారు. దాని కారణంగా మరి రిపోర్ట్ తర్వాత ఇస్తామని వెళ్ళిపోయిన తర్వాత ఈ భూ కబ్జాదారులు మరి గేటు ప్రహారీ నిర్మిస్తుంటే దాన్ని మా గ్రామస్తులు అడ్డుకుంటే పిఎస్ గారు వాళ్ళు పిలిచి మా గ్రామస్తులను లోపల కూర్చోబెట్టాడు. కానీ కబ్జాదారులు మాత్రం వాళ్ళు నిర్మాణం కొనసాగించారు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్ ఫిర్యాదు చేయగా మేము రిపోర్ట్ వచ్చినాక మేము యాక్షన్ తీసుకుంటామన్నారు. రిపోర్ట్ వచ్చే వరకు ఆపండి అంటే కూడా ఆపలేరు. బాజాప్తా ఇవాళ 50 కోట్ల విలువ చేసే భూమిని ఇవాళ ప్రహారీ నిర్మించి గేట్ నిర్మించి ఇవాళ కబ్జాకు పాల్పడుతున్నారు. దురదృష్టకరం. అమీన్పూర్లో అనేక రకాలుగా పాండురంగారావు అనే వ్యక్తి ఆయన లేఅవుట్ ఎంత, ఆయన లెక్క ఎంత, ఆయన మరి పక్క నంబర్ చేసేసి ప్రభుత్వ స్థలాల్లో రిజిస్టర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ పాండురంగారావు అనే యజమానిపై త్వరలో మేము సివిల్ కేసు నమోదు చేస్తాము. ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఇస్తాము. ఆయన ల్యాండ్ ఎంత, ఆయన సర్వే నెంబర్ ఎంత, ఆయన భూమి ఎంత, ఆయన ఎంతమంది డాక్యుమెంట్ చేస్తున్నాడు, ఈ విధంగా ఎంతమంది మోసం చేస్తున్నాడు, తప్పు డాక్యుమెంట్ సృష్టిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కలెక్టర్ గారికి ఈరోజు మేము వివరించడానికి వచ్చాము. ఖచ్చితంగా వారిపై కఠిన చర్య తీసుకోవాలి, ఈ భూ కబ్జా ఆపాలి. ఖచ్చితంగా కలెక్టర్ స్పందించి ఈ విషయమై మరి ఆరాధిస్తే అన్ని కోట్ల కుంభకోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక కలెక్టర్కు మేము గ్రామస్తులను వినయిస్తున్నాం. ప్రభుత్వ భూములు కాపాడండి, ప్రజల ఉపయోగం అర్థం ఏమైనా పనులు చేయండి. అమీన్పూర్ ఇంత పెద్ద మున్సిపాలిటీ, అక్కడ ఒక క్రీడా మైదానం లేదు, ఒక పోలీస్ స్టేషన్ సొంత భవనం లేదు, మున్సిపల్ కార్యాలయానికి సొంత భవనం లేదు. అనేక రకాలుగా ఈ విధంగా ప్రజలకు ఒక వైద్య హాస్పిటల్ లేదు అక్కడ. ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడిన నిమిత్తము 100,000 ఎకరాలు ఉన్న 1,000 ఎకరాలు ఉన్న ప్రభుత్వ భూములు కబ్జా గురవుతుంటే మరి అనేక దొంగ డాక్యుమెంట్లు వచ్చి కబ్జా చేస్తుంటే మరి ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం దారుణము. మరి ప్రభుత్వ అధికారులు కూడా ఆ భూ కబ్జాదారులకు ఒత్తాసు పలకడం మరి శోచనీయము. ఖచ్చితంగా ఎవరైతే భూ కబ్జాదారులకు ఒత్తాసు పలుకుతుందో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. తక్షణమే 993 సర్వే నెంబర్ తప్పు డాక్యుమెంట్ వచ్చిందో ఆ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. గ్రామస్తులకు హ్యాండ్ చేయాలని సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. 993 సర్వే నంబర్లో 844, 42 సర్వే నంబర్లతో అయిన డాక్యుమెంట్లను తక్షణమే రద్దు చేయాలని చెప్పి, అలాగే ఏదైతే ఏడీ గారు సర్వే ఆఫీస్ మధ్యలో ఆపారో ఆ సర్వే యొక్క రిపోర్ట్ కంప్లీట్ చేసి ప్రభుత్వ స్థలాన్ని డిక్లేర్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.